అనకాపల్లి జిల్లా యలమంచిలి పిఎస్లో మిస్సింగ్ కేసు విషాదాంతమైంది. సున్నం సతీష్ను కిడ్నాప్ చేసి హత్యకు పాల్పడ్డాడు తమ్ముడు మనోజ్. బంగారు వ్యాపారం, ఆస్తి వివాదమే హత్యకు కారణమని పోలీసులు తెలిపారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తే ఘోర ఘటన వెలుగు చూసింది. నర్సీపట్నం వెళ్లే మార్గంలో అన్న మృతదేహాన్ని పాతిపెట్టినట్టు పోలీసులు ఎదుట నిందితుడు మనోజ్ అంగీకరించాడు. అన్నదమ్ముల మధ్య 2 నెలలుగా ఆస్తి వివాదం ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నరేష్, చెప్పండి, సొంత తమ్ముడే అన్నని మట్టు పెట్టిన ఘటన నిజంగా విషాదం అని చెప్పాలి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? పోలీసులు ఏం వివరాలు చెప్పారు? సరే, ఈ ఘటన అనకాపల్లి జిల్లాకు సంబంధించి యలమంచిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. యలమంచిలిలో హత్య కారణమైన కారణం బంగారు వ్యాపారం చేస్తున్న ఓ యువకుడిని హత్య చేసినట్లుగా ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది సతీష్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆ సొంత తమ్ముడే హత్యకు పాల్పడినట్టుగా గుర్తించారు. మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఘటన అంతా కూడా నిన్న సాయంత్రం సమయంలో చోటు చేసుకుందని మొట్టమొదటిగా అప్పటికే యలమంచిలి పోలీసులకు నిన్న సాయంత్రం మిస్సింగ్ కేసు నమోదైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన యలమంచిలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం సాక్షి టీవీ మీద చూస్తున్న ఆ విజువల్స్ సంబంధించి ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. అతనే హత్యకు గావించబడిన వ్యక్తి. అయితే అతన్ని అదే అనకాపల్లి జిల్లాకు సంబంధించి అప్రాయవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మరొక ప్లేస్ లో హతమార్చిన తర్వాత పూర్తి చేసినట్టుగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటన మొత్తం సంబంధించి సొంత తమ్ముడే పథకం ప్రకారం మొత్తం అంతా కూడా నడిపించి కొంతవరకు కిరాయి గుండాలను పెట్టి హత్య చేశారా, లేకపోతే మరో ఇతర కారణాలు ఉన్నాయా, ఒక్కడే హత్య చేశారా పనులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. నర్సీపట్నం వెళ్లే మార్గంలో మృతదేహాన్ని పాతిపెట్టినట్లుగా మొట్టమొదటిగా పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ మేరకే దర్యాప్తు చేశారు. మొత్తం అన్నదమ్ముల మధ్య 2 నెలలుగా ఆస్తులకు సంబంధించి చాలా వరకు వివాదం కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో ఆస్తుల నేపథ్యంలో హత్య జరిగిందా, లేకపోతే మరో ఇతర కారణాలు ఉన్నాయా, ఈ ఘటనకు సంబంధించి కేవలం ఇద్దరు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా, మరో ఇంకెంతమంది ఇన్వాల్వ్ అయ్యారా అనే కోణంలో కూడా ప్రస్తుతం యలమంచిలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతుడు ఇంతకుముందు బంగారు షాప్ లో పనిచేసేవాడని, ఇప్పుడు బ్రాండింగ్ కంపెనీలో పనిచేసినట్లుగా గుర్తించారు. ఈ కారణాలకు సంబంధించి ఆస్తి తగాదాలైనా మరో ఇతర కారణాలనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే బ్రాండింగ్ కంపెనీ కూడా ఇప్పటికే యలమంచిలి పోలీసులు ఒక టీం పంపించడం జరిగింది. మొత్తం పూర్తి సంబంధించి ఈ బంగారపు షాప్ నిర్వహించిన సమయంలోనే మొట్టమొదటిగా ఈ గొడవలు ప్రారంభమయ్యాయని, తర్వాత ఆస్తి తగాదాలుగా పెరిగాయని, ఇలాంటి తరుణంలోనే తమ్ముడు అన్నని సంతానాన్ని కూడా ఈ విధంగా హత్యకు పూనుకున్నాడని కూడా పోలీసులు ప్రస్తుతం ప్రాథమికంగా చేసిన దర్యాప్తులో తేల్చున్నారు. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.